రాజుల గ్రంథం మొత్తం కూడా కంప్లీట్ చేసాం. రాజుల గ్రంథంలో పాత నిబంధన గ్రంథము దాదాపు సమయాలు 1 సమయాలు 2 సమయాలు రాజుల గ్రంథం నుండి రాజుల గ్రంథం ప్రారంభించబడింది. వాల్యూమ్ ఎక్కువ వస్తుంది, కొంచెం తగ్గించి డెప్త్ రీసౌండ్ వస్తుంది. కాబట్టి ఈ రాజులు మొత్తము మనం ధ్యానం చేసుకున్నా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రాజుల గ్రంథం గురించి మీరు వినడానికి విసుగు పుట్టినా అవి మొత్తం కంప్లీట్ చేయాలని వరుసగా చెప్పొచ్చాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక సిరీస్ ప్రకారం వచ్చాం కాబట్టి నేను స్కిప్ చేయడానికి ఇష్టపడలేదు కాబట్టి వాడిని కొన్ని చెప్పగలిగాం. ఓకే, రాజులు అయిపోయారు. ఇంకా ఎవరున్నారంటే ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్తలు ఎవరంటే రాజుల గ్రంథం అయిపోయిన తర్వాత వచ్చిన ప్రవక్తలు కాదు, రాజులు స్టార్ట్ అయినప్పుడు ఉన్న ప్రవక్తలు. రాజు రాకముందే ముందే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరేంటి? రాజులు ఏర్పాటు చేయబోకముందే మనుషులు వెళ్ళిపోయి ఆ సమూయేలు దగ్గరికి వెళ్ళి మాకు రాజు నియమించమని చెప్తాడు. ఓకే, ఆయన మొట్టమొదటిగా ప్రవక్త సమూయేలు. ఆ తర్వాత సమూయేలు కాలంలో న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల దగ్గర నుండి రాజులు వచ్చారు. ఈ రాజుల కాలంలో ఉన్న దేవుని యొక్క పరిచారకులు, దేవుని మాట తీసుకొచ్చి అనేకం తెలియజెప్పిన వాళ్ళే ప్రవక్తలు. అసలు ప్రవక్త అంటే అర్థం ఏంటి? ప్రవక్త అంటే ఏంటి? దానికి చాలా గ్రీకు పదాలు ఎన్నో అని మనకు వద్దులే, కానీ దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఉండి దేవుని మాటను మనుషులకు తెలియజేసి రాబోయే కాలంలో జరిగే విపత్తులను, నష్టాలను ముందుగానే తెలియజేసి వీరిని వార్నింగ్ ఇచ్చేటువంటి ఒక ఏమంటారు, అంబాసిడర్స్, ఒక మధ్యవర్తులు. ప్రవక్త జరగబోయే వాటి గురించి చెప్పారు, జరుగుతున్న వాటి గురించి చెప్పారు, దేవుని మాటలు కూడా వారు వివరించి చెప్పారు. ప్రవక్తలు వీళ్ళు. ఈ ప్రవక్తలు రాజుల కాలంలో ఉన్నారు. మనం చదువుకున్నాం ఏలియా, ఎలీషా, తర్వాత కొంతమంది ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తలందరూ గుర్తుంటారు, కొంతమంది గుర్తుంటారు. అయితే ఈ ప్రవక్తల గురించి మనం ఆలోచించినట్టయితే ప్రవక్తల గ్రంథాలు పెద్ద ప్రవక్తలను, చిన్న ప్రవక్తలని డివైడ్ చేశారు. ప్రవక్తలందరూ ఒకటే, కానీ వారు పరిపాలించిన కాలాన్ని బట్టి, వారు ప్రవక్తలు ఉన్న కాలాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే పెద్ద ప్రవక్తలు లేదా చిన్న ప్రవక్తలు. కొంతమంది 60 సంవత్సరాల ప్రవక్తలుగా ఉన్నారు. 2-3 రాజు వెళ్ళిపోయారు వాళ్ళ కింద. కొంతమంది 3 సంవత్సరాల ప్రవక్తలు, అందుకని 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళని చిన్న ప్రవక్తలు అంటున్నారు. 60 సంవత్సరాలు దేవుని మాటలు తెలియజెప్పిన వాళ్ళని పెద్ద ప్రవక్తలుగా చెప్పారు. ఇప్పుడు ఈ ప్రవక్తలు మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే దాదాపుగా 16 బుక్స్ ఉన్నాయి ప్రవక్తలు. వారిలో 3 భాగాలుగా విభజన చేస్తే చెరకు ముందు ఉన్న ప్రవక్తలు. చెరకు ముందు అంటే ఇప్పుడు చెరకు ముందు అంటే బబులోను వచ్చి, రాజు వచ్చి వీళ్ళ మీద దాడి చేసి యెరూషలేము మీద కొల్లగొట్టి అన్ని తీసుకెళ్ళిపోయారు చూసారా, ఇది చెర అంటారు. దాన్ని చెరకు పట్టిపోయారు బందీలుగా. దీనికంటే ముందంటే రాజుల కాలంలో. ఏ రాజుల కాలంలో వచ్చారు వీళ్ళు? సిద్కియా కాలంలో వచ్చారు. యెహోయాకీము మనం లాస్ట్ చెప్పుకున్నా. యెహోయాకీము, తర్వాత యెహోయాహాజు, తర్వాత సిద్కియా. ఈ 4 రాజుల కాలంలోనే బబులోను రాజు దండెత్తి చెరకు పట్టుకుపోయాడు చాలా మంది. దీనికన్నా ముందున్న ప్రవక్తలు అంటే చెరకు, బబులోను సామ్రాజ్యం అష్షూరీయులు రాకముందు ఉన్న ప్రవక్తలందరినీ కూడా చెరకు ముందు ఉన్న ప్రవక్తలు. చెరలో ఉన్న ప్రవక్తలు కొంతమంది. అప్పుడు చెర అంటే ఏంటి? వీళ్ళు బందీలుగా బబులోను సామ్రాజ్యం తీసుకెళ్లారు కదా, అక్కడ కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు చెర తర్వాత 3 విధాలుగా విభాగింపు చేశారు. అర్థమవుతుంది ఎవరికి? ఇప్పుడు ప్రవక్తలు ఏ కాలంలో ఉన్నారు అంటే దాదాపు ఆలోచిస్తే ఈ ప్రవక్తల గురించి మనం చూద్దామండి. చిన్న ప్రవక్తల గ్రంథాలు, పెద్ద ప్రవక్తల గ్రంథాల గురించి ఆలోచిస్తే పెద్ద ప్రవక్తలు అంటే యెషయా, తర్వాత ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, విలాప వాక్యాలు ప్రవక్తల గ్రంథం. అది కూడా ఇవన్నీ కూడా పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో లిఖించబడ్డాయి. చిన్న ప్రవక్తల గ్రంథాలు వచ్చేసరికి హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూం, హబక్కూకు, జఫన్యా, హగ్గై, జకరియా, మలాకి. మలాకి గ్రంథం ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి. మలాకి గ్రంథం చివరిలో ఉంది, మత్తయి సువార్త ముందు. ఓకే, డివైడ్ చేశారు లాస్ట్లో. తర్వాత చెరకు ముందు ఉన్న ప్రవక్తలు. చెరకు ముందు ప్రవక్తలు అంటే వాళ్ళు ప్రవక్తలు ఎవరెవరికి ఉన్నారు? ఇప్పుడు యూదా దేశము, ఇస్రాయేల్ రాజ్యం, యూదా రాజ్యము 2గా విడిపోయింది కదా, వీళ్ళకి ప్రవక్తలుగా ఉన్నారు. వారిలో చెరకు
మంది ఉన్న ప్రవక్తలు 11 మంది ఉన్నారంట మొత్తం. ఎంతమంది? 11 మంది. యూదా రాజ్యానికి ప్రవక్తలు 6. యూదా రాజ్యం అంటే ఎవరు చెప్పండి? యూదా రాజ్యం అంటే ఎవరిది? ఆలోచించండి. యూదా రాజ్యం ఎవరిది అసలు? ఎవరి దగ్గర రాజ్యం 2గా చీలిపోయింది? రాజ్యం రెండుగా చీలిపోయింది ఏ రాజు దగ్గర? నేను రివిజన్ చేశాను మళ్ళీ. మొదటి రాజు ఎవరు? సౌలు. రెండో రాజు ఎవరు? చెప్పండి, మీరు చెప్పండి. రెండో రాజు ఎవరు? మూడో రాజు ఎవరు? సొలొమోను. సొలొమోను చేసిన పాపాలను బట్టి ఆయన కుమారుడైనటువంటి రెహబాము దగ్గర 2గా మార్చబడింది. రెహబాముకి ఏమి ఎన్ని గోత్రాలు వచ్చాయి? 2 గోత్రాలు. యెరోబాముకి ఎన్ని గోత్రాలు వెళ్ళిపోయినాయి? 10 గోత్రాలు. రెహబాము అంటే సొలొమోను కుమారుడు యొక్క యూదా రాజ్యం అన్నారు. గుర్తుపెట్టుకోండి. యెరోబాము పక్కకి వెళ్ళిపోయిన 10 గోత్రాలు తీసుకెళ్లిన వాడి యొక్క రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యం. ఇటు ఒక రాజ్యం, ఇటు ఒక రాజ్యం. కొంతమంది ప్రవక్తలు వీళ్ళకి పనిచేశారు, కొంతమంది ప్రవక్తలు వీళ్ళకి పనిచేశారు. కాబట్టి ఆ కాలంలో ఉన్న ప్రవక్తల్లో యూదా దేశానికి వచ్చిన ప్రవక్తలు అంటే దావీదు రాజ్యం అనుకున్నాం. యూదా దేశంలో ఉన్న ప్రవక్తలు ఎవరు తెలుసా? యోవేలు, యెషయా, మీకా, జెఫన్యా, హబక్కూకు, ఇర్మియా. ఈ 6 యూదా దేశానికి ప్రవక్తలు. ఎక్కువగా దేవునికి ఇష్టమై జీవించినటువంటి వారిలో ఒక 8 మంది బాగా జీవించారు. వాళ్ళు ఏ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు చెప్పండి? ఇశ్రాయేలు రాజులు మొత్తం ఎంతమంది? ఇశ్రాయేలు రాజులు అన్నీ మర్చిపోయారు. అసలు రాజులు మొత్తం ఎంతమంది? 42. వారు ఇశ్రాయేలు రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది? 19 మంది. ఈ 19 మందిలో ఒక్కడు కూడా సరిగ్గా జీవించారు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు రాజులు ఒక్కరు దేవునికి ఇష్టంగా లేరు. యూదా రాజ్యము దావీదు దగ్గర వచ్చిన రాజ్యము, ఇందులో 8 మంది దేవునికి ఇష్టంగా జీవించారు. ఓకే, వీళ్ళకి వచ్చిన రాజులు 6, ప్రవక్తలు 6. తర్వాత ఇశ్రాయేల్ రాజ్యానికి ప్రవచించిన వాళ్ళు 2, ఆమోసు, హోషేయ. ఇశ్రాయేల్ రాజ్యం అంటే ఇది దేవునికి విరుద్ధంగా లేచిన రాజ్యము. కేవలం 2 పరిపాలన చేశారు, ఆమోసు, హోషేయ. తర్వాత నినివే గురించి ప్రవచించి నినివే కోసం పనిచేసిన ప్రవక్తలు 2, యోనా, నహూము. మన యోనాని తెలుసు, కానీ నహూము కూడా దాని గురించి ప్రవచించాడు. తర్వాత ఎదోమీయులకు ప్రవక్తగా ఉన్నటువంటి రాజు ఆయన ఓబద్య. గుర్తుపెట్టుకోండి, ఎదోమీయులకు ప్రవక్తగా ఉన్న ప్రవక్త ఓబద్య. సో వీళ్ళందరూ కూడా ఎక్కువగా 60 సంవత్సరాలు ప్రవక్తగా ఉన్నటువంటి ప్రవక్త హోషేయ. ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కాలం ప్రవక్తగా పనిచేసినారంటే హోషేయ 60 సంవత్సరాలు. 60 ఏళ్ళంటే రాజులు ఎంతమంది వెళ్ళిపోయారు హోషేయ ప్రవక్త కాలంలో. తర్వాత 3 సంవత్సరాలు మాత్రమే పనిచేసిన ఒక ప్రవక్త హబక్కూకు. కేవలం 3 years, 3 సంవత్సరాలు మాత్రమే ప్రవక్తగా ఉన్నటువంటి ప్రవక్త ఎవరంటే ఇప్పుడు హబక్కూకు. గుర్తుపెట్టుకో. ఎక్కువ కాలం ఉన్న ప్రవక్త ఎవరు? ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. తక్కువ కాలం ఉన్న ప్రవక్త ఎవరు? హబక్కూకు. 3 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ప్రవక్తలందరినీ 3గా డివైడ్ చేశాం కదా. 3 విభాగాలుగా మొదటిగా చెరకు ముందు అంటే చెరగా పట్టుకొని పోకముందు ఉన్న ప్రవక్తలు, చెరలో ఉన్న ప్రవక్తలు, చెర తర్వాత ప్రవక్త. ఇప్పుడు ఈ ప్రవక్తల గురించి నేను ఒకసారి చెప్తానండి. చెరకు ముందు ప్రవక్తలు, తర్వాత చెరలో ఉన్న ప్రవక్తలు, చెర తర్వాత ప్రవక్తలు. ఇప్పుడు ఏలియా, ఎలీషా, ఈ చాలా మంది ప్రవక్తలు కదా, వీళ్ళందరూ చెరకు ముందు ఉన్నవారు. చెరలో ఉన్న ప్రవక్తలు ఎంతమంది తెలుసు మీకు? యెహెజ్కేలు, దానియేలు. గుర్తుపెట్టుకోండి, చెరలో ఉన్నప్పుడు ప్రవక్తలు ఉన్న వాళ్ళు ఎవరు? దానియేలుని తీసుకెళ్ళిపోయారుగా. యెహెజ్కేలు, దానియేలు అందరూ చెరను పట్టుకెళ్ళిపోయారు. బబులోను రాజు వచ్చి నెబుకద్నెజరు. కాబట్టి అప్పుడు ప్రవక్తలు ఉన్నవాళ్ళు 2. ఎవరు ఉండేవాళ్ళు? దానియేలు, యెహెజ్కేలు. వీళ్ళు ఏం చేశారు? యూదా వారికి, పరిసయ్య రాజులకి ప్రవక్తలుగా ఉన్నారు. చెర తర్వాత ప్రవక్తలు ఉన్నారు కొంతమంది. చెర తర్వాత ప్రవక్తలు ఎవరంటే 3 అంట: హగ్గయి, జకర్యా, మలాకి. చెర నుండి వచ్చిన తర్వాత మరి యెరూషలేము గోదాం తిరిగి కడతారు కదా,
ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలు ముగ్గురు. వాళ్ళు ఎవరండి? హగ్గయి, జకర్యా, మలాకి. హగ్గయి, జకర్యా, మలాకి. మీకు అర్థమైందా ఇంతవరకు? చెర తర్వాత ముగ్గురు: హగ్గయి, జకర్యా, మలాకి. చెరలో ఉన్న ప్రవక్తలు ఇద్దరు: దానియేలు. చెరకు ముందున్న ప్రవక్తలు చెప్పండి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 5 నెంబర్ తీసేయండి. 16లో 16లో 5 తీసేస్తే ఎంతమంది ఉంటారు? ఇంకా 11 మంది ప్రవక్తలు. ఈ 11 మంది ఇప్పుడు చెరకు ముందు ఉన్న ప్రవక్తలు. మీకు అర్థమైంది ఇప్పుడు ప్రవక్త కాలం? గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టి. ఎందుకంటే మీకు అసలు ఏంటి విషయం మీకు అర్థమవుతుంది క్లియర్గా. రాజు గురించి మీకు అర్థమైంది కదా. మీకు అంత గుర్తు లేకపోయినా కొందరికి అర్థమైంది, అంతా లేకపోయినా కొందరికి అర్థం. ఇప్పుడు ప్రవక్తల గురించి కూడా మనం ఆలోచిస్తే, ఇప్పుడు నేను ఒకసారి రివిజన్ చేస్తాను. చెరకు ముందు, చెరలో, చెర తర్వాత. చెరకు ముందు ప్రవక్తలు ఎంతమంది? 11 మంది. చెరలో ఉన్నప్పుడు ప్రవక్తలు ఎంతమంది? 2. చెర తర్వాత ప్రవక్తలు ఎంతమంది? 3. మా వైపు చూస్తున్నారు అందరూ? 3. కాబట్టి ఈ 16 మంది ప్రవక్తల్లో ఎవరెవరు పని? ఇంకో ప్రవక్తలు కూడా నేను చెప్తా. యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చారు చూసారు, ఆయన పేరేంటి? బాప్తిస్మం ఇచ్చే యోహాను. మామూలు యోహాను కాదు. దీని గురించి బైబిల్ రాయి. మలాకి 4 చూడండి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి: యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను నీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయాలను ఎవరైనా బాప్తిస్మం ఇచ్చి యోహాను తలలు తట్టు అంటే మీ తర్వాత లోకస్వార్త ఉపాధ్యాయం చేస్తే మీకు ఆయన గురించి రాయబడి ఉంటుంది. లోకస్వార్త ఉపాధ్యాయం లోకస్వార్త 1వ అధ్యాయము 17 వచ్చింది చూడమ్మా. 1:17. మరియు అతను తండ్రి హృదయంలో పిలువపట్టుకును అదే నీతి మంత్రుల జ్ఞానం అనుసరించి ప్రభు కొరకు ఆయిపోయిన ప్రజలు ఏ యొక్క ఆత్మీయశక్తి కలవాడు ఆయన ముందుగా వెళ్ళి సంతోష మహానము కలుగున పుట్టిన అనేకులు. ఎవరైనా బాప్తిస్మం ఇచ్చే ఈయన కూడా ఏ ప్రవక్త తెలుసా? పాత నిబంధన ప్రవక్తలోనే కలపబడ్డాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. పంపిస్తానని చెప్పాడు దేవుడు. కాబట్టి ఇతను కూడా కొత్త నిబంధనలోకి వచ్చే ముందు మొదటిగా వచ్చిన ప్రవక్త ఆయన. యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చిన ప్రవక్త ఏలియా. ఏలియా అంటే ఆత్మశక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన యోహాను. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి ఇప్పుడు ప్రవక్తల గురించి ఇంట్రడక్షన్ మీకు అర్థమైందా అమ్మా? మీరు ఒకసారి చెప్తున్నా. ప్రవక్తలు మొత్తం ఎంతమంది? మొత్తం 16 మంది. చెరకు ముందు అంటే బబులోను సామ్రాజ్యం వచ్చి చెరకు పట్టుకోబోయింది ఉన్న ప్రవక్తలు ఎంతమంది? 11 మంది. చెరకు పట్టుకుని పోయిన తర్వాత ఉన్న ప్రవక్తలు ఎంతమంది? 2. చెర తర్వాత ప్రవక్తలు ఎంతమంది? 3. మొత్తము 16 మంది. ఈ ప్రవక్తలలో నేను మీకు ఒక ప్రవక్త గురించి ముందు చెప్పా. ఆ ప్రవక్త పేరేంటి? యెషయా ప్రవక్త గురించి చెప్పుకున్నాం మనం. యెషయా గురించి చెప్పడానికి రాలేదు అక్కడికి. ఏలియా గురించి ఏలియా గురించి అయిపోయింది. ఇప్పుడు ఏలియా తర్వాత ఒక ప్రవక్త ఉంది, ఆయన పేరు చెప్పండి. ఎలీషా గురించి చాలా విషయాలు తెలుసు కదా, కానీ ఆయన గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనం చెప్పుకున్న అంశం ఏంటంటే ఎలీషా ప్రవక్త. ఏలియా పుట్టుపూర్వతలో తెలియదు. ఆహాజు రాజు ఉన్నప్పుడు ఏలియా వచ్చాడు వారి మధ్యలోకి. వారికి వార్నింగ్ ఇచ్చాడు, వారందరినీ జాగ్రత్త అని చెప్పాడు. ఆయన ఎక్కడి వచ్చాడో మరి ఏ ప్రాంతం వాడు బైబిల్లో సరిగ్గా రాయబడలేదు, కానీ ఎలీషా గురించి రాయబడింది. ఏలియా అంటే ఒకసారి ఎలీషాని శిష్యునిగా చేసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాడు. బైబిల్లో చూద్దాం. ఇప్పుడు 19వ అధ్యాయం మొదటి రాజులు గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం. మొదటి రాజులు 19వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. మనం లోపల చూడండి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గంలో దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద పట్టాభిషేకం చేయము.
ఆ, యేహూదు పట్టాభిషేకం చేయను, నీ కుమారుడుగా ప్రవక్త అయినటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము. ఎవరికి అభిషేకం చేయమన్నాడు? ఆ రోజులో ప్రవక్తలు వాళ్ళందరూ వాళ్ళే వచ్చారా, దేవుడు పంపిస్తే వచ్చారా? ఈ మాట ఎవరు చెప్తున్నారు? యెహోవా 15వ అధ్యాయం మొదట్లో అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమన్నా, యెహోవా దేవుడు ఏలియాకి సెలవిచ్చినదిగో నువ్వు వెళ్ళి షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము, ఎలీషాకి అభిషేకం చేయని వెళ్ళి దేనికి? నీ కుమారుగా ప్రవక్త అయి ఉండుటకు. 16వ వచనము 3వ లైన్లో ఉంటుంది. నీ కుమారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము. ఎలీషాకు అభిషేకం చేయమని దేవుడు చెప్పాడంట. అప్పుడు ఈయన ఏం చేశాడు? తర్వాత 16వ వచనం చూడండి, 19వ వచనం చూడండి. ఏలియా అచ్చడి నుండి పోయిన తర్వాత అతనికి ఎలీషా కనబడెను. అతడు తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి నించునుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతను చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా ఎడ్లను విడిచి ఏలే వెంట. చాలు వినండి. ఇప్పుడు ఏలియా ఎలీషాను కనుక్కోవడానికి ఆ ప్రవేశానికి వెళ్ళాడు. అప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడంట? ఏలియా ఏం చేస్తున్నాడు? దుక్కి దుమ్ముచ్చు 12 అరకలు ఉన్నాయంట. అవన్నీ దుమ్ము చివరి అరకలు మాత్రం ఆయన దుమ్ముతున్నాడు. 12 అరకలు అంటే మీకు ఒక గతంలో లెక్క చెప్తే మొత్తం ఒక్కొక్క అరకి 12 ఎకరాలు ఉంటాయి. 12 ఎకరాలు అంటే 12 అరకలు చెప్పండి, ఎంత చెప్పండి? 12 మల్టీప్లస్ 12 చెప్పండి లెక్క. 144 144 12 అరకలు అంటే 144 ఎకరాలు ఉన్నాయి ఆయనకి. చివరకు ఆయన దున్నుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏలియాకేమో ఏమీ లేదు. ఏలియా పోషించబడడానికి దేవుడు సారేపతి వివరాన్ని ఏర్పాటు చేసుకొని భోజనం పెట్టి, ఇప్పుడు ఎలీషాకు వచ్చేసరికి ఎలీషా డిఫరెంట్గా ఉన్నాడు. ఈయనేం చేస్తున్నాడు సార్? ఈయనకి ఆస్తిపరుడు ఎలీషా. పంట పొలాలు ఉన్నాయి, వాటన్నిటిని దున్నుతూ చక్కగా పని చేస్తూ ఉన్నాడు. అప్పుడు చూడండి, పని చేసేవాడిని దేవుడు పిలిచాడు. చాలా మంది అనుకుంటారు దేవుడు నన్ను పిలుస్తాడా? దేవుడు నిన్ను పిలవాలంటే నువ్వు ఆయన దృష్టిలో కష్టపడి పని చేస్తూ ఉండాలి. దేవుడు పని చేసేవాడిని పిలవచ్చు, లేకపోతే పిరికి వాడిని పిలవచ్చు, బలహీనమైన ఎవరైనా పిలవచ్చు, ఆయన ఇష్టం. కానీ ఇక్కడ ఎలీషాకి మంచి పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లో ఆయన దున్నుతూ ఏలియా వచ్చేసి ఒక మాట అన్నాడు. ఇప్పుడు చూద్దామమ్మా. ఏలియా అతను చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతను ఎడ్లను విడిచి ఏలియా వెంట 20వ వచనంలో 2వ లైన్లో అతను ఎడ్లను విడిచి ఏలియా వెంట దుప్పటి వేయగాను. దుప్పటి వేసాడు కానీ ఆమె చెప్పాడా ఎలీషాకి ఏలియా అని చెప్పాడా? ఇదిగో ఏలియా, ఇదిగో ఎలీషా, దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు రా అని చెప్పాడు. ఒక మాట అయినా చెప్పలేదు. ఇప్పుడు ఎలీషా ఏం చేశాడు? ఆయనకి ఎప్పుడు ఆశ ఉంది. ఆశ ప్రకారం ఏమి తెలియకుండా వెళ్ళిపోతారా? అన్ని తెలిసి రండి రండి అని చెప్తుంది, రాలేకపోతున్నారు. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి ఏలియా దుప్పటి వేసాడు అంతే. దుప్పటి వేయగానే ఏలియా వెంట పరిగెత్తాడు. నువ్వు నా వెంబడించిన కూడా చెప్పినట్లేదు నన్ను అడిగితే. ఇక్కడ నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించేదని చెప్పి అతన్ని సెలవాడు కదా. అతను పోయిరమ్మో నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. వినండి జాగ్రత్తగా. ఎలీషాకి ఒక్క మాట కూడా నువ్వు నన్ను వెంబడించు నాతో రా అని చెప్పాడా అంటే ఇక రాయబడలేదు. చెప్పాడో లేదో మనకైతే తెలియదు. ఆశ కలిగి ఉన్నాడు ఎలీషా అప్పటికే. కాబట్టి దుప్పటి వేయగా నేనేం చేశానంటే ఏలియా వెంట పరిగెత్తి, అయ్యా ఇదిగో నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తిరిగి వచ్చి నిన్ను ఇప్పుడు అక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతే తల్లిదండ్రులు వెతకొచ్చు కదా ఎక్కడికి వెళ్ళిపోయిన ఎలీషా అని. కాబట్టి ఎలీషా బాధ్యత కలిగిన వాడు. తర్వాత వస్తుంది ఎలీషా గురించి చెప్తే. ఇప్పుడు ఎలీషా గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. ఎలీషా కష్టపడి పనిచేసేవాడు అండి, గుర్తుపెట్టుకోండి. ఎలీషా క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కష్టపడి పని చేసేవాడు, దేవుని పట్ల ఆశ కలిగిన వాడు, 3 తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టలే బాధ్యత కలిగిన వాడు. కాబట్టి ఆయన అన్నాడు, ఇవో నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ ఇప్పుడే నేను రావచ్చు, కానీ నా తల్లిదండ్రులకి నేను జవాబు చెప్పాలి. కాబట్టి నా తల్లిదండ్రులకి వెళ్ళి నేను వారితో చెప్పి వారిని కన్విన్స్ చేసి నీతో కూడా వస్తాను అని ఏలియాతో అంటే, అప్పుడు ఏలియా అంటాడు, పోయేమో నా వల్ల నీకు నిర్బంధము
లేదు. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని బలవంత పెట్టాడు కానీ కాదు. అందుకు అతన్ని విడిచి వెళ్ళి కాడియడ్డం తీసి వధించి వాటి మాంసము గొత్తిన చేత వంట చేసి జనులకు వడ్డించిన వారు భోజనం చేసిన అతను లేచి ఏలే వెంబడి వెళ్ళినప్పుడు వ్యభిచారము చేయుచుండెను. తర్వాత ఆయన ఏం చేశాడు? ఇంటికి వెళ్ళగానే ఎత్తుని తీసాడంట, వధించి గొప్ప భోజనం చేయించి మాంసంతో భోజనం చేసి ప్రజలందరికీ పండగగా భోజనం పెట్టేసి అక్కడి నుండి మరలా వచ్చి ఏలియాను వెంబడి. నీకేమర్థమైంది ఇక్కడ చెప్పండి? ఎవరైనా సేవకురా అంటే అమ్మ అన్ని వదిలి రావడం నాకు కష్టం ప్రభువా అంటారు. కానీ ఎలీషా మాత్రం డిఫరెంట్. ఎప్పుడు పిలుస్తారా దేవుడిని ఎదురు చూశాడు, దేవుడు ఆశ్రయించాడు. కన్యైన మరియమ్మను కూడా ఆ కాలంలో యేసుక్రీస్తు ఎవరు గర్భాన్ని పుడతారని ఎదురు చూస్తారు చాలా మంది. మరియమ్మ గర్భాన్ని పుడితే మరియమ్మ ఇది నాకు కుడుతుందా అని ముందు డౌట్ వ్యక్తపరిచింది. కానీ దేవుడు అన్నాడు పరిశుద్ధాత్మ భయపడకంటే అప్పుడు ధైర్యంగా నా దేవుని స్థితి ప్రకారం నేను నిలబడతానని వచ్చింది. అలా వచ్చిన మరియమ్మను దేవుడు ఆశ్రయించడం లేదా? ఈనాటికి అనేక మంది ఆ మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకొని గణపరుస్తున్నారు. ఇప్పుడు ఎలీషా విషయంలోకి వచ్చేసరికి ఎలీషా కూడా ఆ దేవుడు పిలవగానే, ప్రవక్త వచ్చి పిలవగానే అన్ని విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదా? ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి ఒక యవనస్తుడు వస్తాడు. ప్రభువా నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి? ప్రభు అంటాడు ఆజ్ఞలు పాటించు. నేను చిన్నతనం నుండి ఆజ్ఞలు పాటిస్తాను వచ్చాను. అయితే ఒక పని చేయి, నీకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మేసి రా అంటాడు. వాడు నీళ్ళ ఆస్తి గలవాడు కనుక ముఖము చిన్నగుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, ఇద్దరు వ్యక్తుల నుంచి ఆలోచిద్దాం. ఆ ధనవంతుడు ఒక పక్కన ఎలీషా. ఆ ధనవంతుడు ఏం చేశాడంటే దేవుని కోసం దేన్ని వదిలిపెట్టుకోలేకపోయాడు, వెళ్ళిపోయాడు. ఇక వాడికి అంతు లేదు. కానీ ఎలీషా మాత్రం దేవుడు పిలవగానే ఉన్నదాన్ని అంతా విడిచిపోయాడు, ఆస్తిపోయాడు. ఇప్పుడు మనకిలాగా 1-2 ఎకరాలు 4 ఎకరాలు కాదు, 100-104 ఎకరాలు ఉన్నాయని అవన్నీ దున్నుతూ కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న వ్యక్తిని దేవుడు పిలవగానే వెంటనే వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి ఒక గొప్ప విందు చేయించి ఇదిగో సెలవు తీసుకున్న దగ్గర అని చెప్పి ఏలియాను వెంబడించాడు. ఎలీషా ఎంత గొప్పవాడంటే నేను విషయం చెప్తానండి. మరి అన్ని సంపాదించినందుకు ఎలీషా ఆశ్రయించబడ్డాడా అని మీరు అడగచ్చు. అన్ని వదులుకున్నాడు, ఎలీషాకి ఏమన్నా దొరికిందా అనొచ్చు. దేవుడు ఎలా ఇచ్చాడు ఎలీషాని? ఏలియా చేసిన అద్భుతాల కన్నా రెట్టింపు చేశాడు. ఏలియా అంటేనే అగ్ని ప్రవక్త, కానీ ఎలీషా అతన్ని మించి రెట్టింపు రెండంతల ఆత్మ పొందుకొని అద్భుతాలు చేసి ఈరోజు చరిత్రలో నిలబడ్డాడు. కానీ తెలుసా ఆయన ఏం చేశాడంటే పై ఉన్న దాన్ని వెతికాడు, ఈ లోకంలో దాన్ని విడిచిపెట్టాడు. యాకోబు యొక్క సహోదరుడు ఎవరు చెప్పండి? యాకోబు అన్న ఏశావు. ఏం చేశాడు? పైన దాన్ని వదులుకున్నాడు. దేనికోసం? ఒక్క పూట కడుపు కోసం. ఒక్క పూట తినకపోతే ఏమైపోయేది? ఆ ఒక్క పూట ముక్తి కోసము జ్యేష్ఠత్వాన్ని, ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని కూడా వదులుకున్నాడు. వీళ్ళిద్దరు తేడాలు ఉండి ఎలా ఉందో అక్కడే మన క్యారెక్టర్, మనం దేనికోసం నిలబడుతున్నాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒకటి చెప్తానండి, ఎప్పుడు కూడా దేవుని నమ్ముకోవద్దు. దేనికోసం కూడా నీకు ఇది ఇస్తానని దేవుని విడిచిపెట్టాను, ఎంతమంది విడిచిపెట్టేవాళ్ళు లేదు చెప్పండి. రోజులు నీకు ఈ బెనిఫిట్స్ ఇస్తాను, నువ్వు అన్ని విడిచిపెట్టేసి వేరే మారిపో అంటే మారిపోయి చాలా మంది ఉన్నావు. కానీ ఏశావు చేసినట్టు ఎలీషా చేయలేదు. ఉన్నదాన్ని మొత్తం నేను అంటాను, ఒకసారి ఆలోచిస్తాను, అవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ నేను వెళ్ళిపోతే ఎవరు ఇంకా ఈ పుణ్యం చేస్తారు, ఎవరు దుక్కు దున్నుతారు, ఎవరు పంట వేస్తారని ఆలోచించలేదు కూడా. దేవుడు పిలిచాడు, వెంటనే లోబడి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉంది? ఇంకొక విషయం నీకు చెప్తా. మాకు సోదరులు ఉండదు. యేసుక్రీస్తు సముద్రంలో నిలబడి నడుస్తూ వలలకుండా నన్ను వెంబడించండి అంటాడు శిష్యులతో. అప్పుడు శిష్యులు అవలవాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. వెంబడించమనగానే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వారి వలలు అక్కడే విడిచిపెట్టి వారు యేసుక్రీస్తుని కనీసం ఆ వాక్యం చూద్దాం. మార్క్స్ ఉంటుంది చూడండి ఒకసారి. మార్క్స్ 4:1 మార్క్స్ 4:16 17 చూడండి. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేసుకున్న వారితో వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంటనే పైన తీసుకున్నారా?
యేసుక్రీస్తు ఎప్పుడైతే పిలిచాడో, పిలిచిన వెంటనే వారు తమ వలలు విడిచి యేసును వెంబడించారు, ఆయనను వెంబడించారు. సరే, వారిని వెంబడించినందుకు వారికి ఏమైనా లాభం కలిగిందా? దీని అర్థం ఏంటంటే, వెంబడించు వలలు విడిచిపెట్టమంటే వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ ఉద్యోగం అండి. దేవుడు పిలవగానే వారు ఏదైతే కష్టపడి ప్రయాసపడి బతుకుతున్నారో, తినటానికి బతుకుతున్నారో, జీవించబోతున్నారో, ఆ వలలన్నీ ఏం చేశారు? వాళ్ళు విడిచిపెట్టేసి, వలలు విడిచిపెట్టేసి యేసుక్రీస్తుని వెంబడిస్తే తర్వాత ప్రభువుని అడుగుతారు, ప్రభు మేము అన్ని విడిచిపెట్టి మేము వెంబడించి మాకు లాభం ఏంటి ప్రభు అంటారు. ప్రభు అంటే తెలుసా, ఇంతమంది భూలోకంలో నా నిమిత్తమో తల్లిదైనను తండ్రినైనను పిల్లలైనను అన్నదమ్ములైనను ఆస్తిపాస్తులైనను ఏది విడిచిపెట్టినా ఇహలోకంలో పోగొట్టిన దానికంటే 100 రెట్లు పరలోకంలో మీరు సంపాదించుకుంటారు. సంపాదించుకున్నారు లేదా? 12 మంది శిష్యులకు ఇచ్చిన పన్నీతి చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తులో 12 మందికి ఇచ్చాడు, అన్ని విడిచిపెట్టి వచ్చినందుకు. పరలోక రాజ్యానికి ఒక గుమ్మం మీద ఒక పేరు రాసి పెట్టేశాడంటే, 12 గుమ్మాలు యెరూషలేము పట్టణంలో 12 గుమ్మాల్లో 12 పేర్లు రాసి 12 మంది చక్కగా బలహీనమైన నిలబడ్డారు, కానీ ఒక్కడు మాత్రం పోగొట్టుకున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. యేసుక్రీస్తు పక్కనే ఉండి, యేసుక్రీస్తునే ఉండి ఆ విలువ తెలుసుకోక ఏముంది అనే డబ్బు కోసం పాకులాడి, డబ్బు సంచి కోసం పాకులాడి దేవుణ్ణి పక్కన పెట్టేసినట్టు యోధా లాంటి వారు బ్రతుకుని మనలో ఉన్నారే మనం చూసుకోవాలి. డబ్బు విషయంలో భ్రష్టు అయిపోవద్దు, జీతాల విషయంలో భ్రష్టు అయిపోవద్దు, మనీ చూడగానే మైండ్ మారిపోవద్దు, యూతవరి మాత్రము ఉండొద్దు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి భ్రష్టత్వం మనకు వస్తే దేవుని పొందుకోలేము. ఇటువైపు లోకంలో కూడా సంతోషం మనకు ఉండదు. యూదా సంతోషపడ్డాడు లోకంలో. వీళ్ళ నాన్నకి అన్నేసుకున్నాడు, ఆయన తిన్నాడు, ఏమన్నా పొలం కొన్నాడు, తీసుకొచ్చి పడేశారు. ఆ పొలం అఖిల్దామా అంటారు, దాన్ని విడవబడిన ప్రాంతం, శపించబడిన పొలం కొన్నాడు, ఉపయోగం లేదు. తన కుటుంబానికి ఉపయోగపడలేదు, దేవునికి ఉపయోగపడలేదు, నరకంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి నేనేమంటానంటే, దేవుని కోసం దేన్ని మీరు వెచ్చించినా వినాలి జాగ్రత్తగా. దేవుని కోసం మీ సమయమే కానీ అనుకుంటున్నారు కదా, మరి సండే ప్రేయర్ 8 కంటే లేట్ వచ్చేస్తాం, దేవుని సమయంలో మనం తినేస్తున్నాం. మీరు దేవుని కోసం దేన్ని పోగొట్టుకున్నా 100 ఫలము దేవుడు మనకు దయచేస్తాడు. డబ్బు విషయం కానీ, స్థలాల విషయమే కానీ, ఇంకా దేవుడి కోసం మీ సమయమని, మీ యొక్క ఎనర్జీ ఏది మీరు ఖర్చు చేసినా దానికి 100 ఫలము దేవుడు మీకు. అది నాకు కావాలంటే నేను సంపాదించుకున్నా, వద్దంటే అది మీ ఇష్టం, ఎవరు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఎవరిని బలవంత పెట్టడు. ఇదిగో నువ్వు ఇలా చేయలేరా అని చెప్పి దేవుడు ఎవరిని కూడా బలవంతము చేయడు. ఏదైనా నేను దేవుని కోసం ఏం చేస్తాను? ఎలీషా పిలవగానే అన్ని వదిలిపెట్టేస్తాడు, గొప్ప విందు చేయించాడు. అంత గొప్పవాడు ఎలీషా. ఇప్పుడు ఎలీషా గురించి మనం ఆలోచిస్తే, ఇప్పుడు మీకు తెలుసా ఎలీషా ఇలా చాలా మందిని పేర్లు ఎలా ఉన్నాయంటే ఏ మీద ఉంటాయి. ఏలియా, ఏ అంటే యావే అనేవాడు, యావే అంటే యెహోవా దేవుడు. అందుకని ఎలీషా, యా అనేది యెహోయాకీము, హిజ్కియా, యా అనేదంతా యెహోవా పేరిట పెట్టుకున్నటువంటి పేర్లు. యావే అనేది, యెహోవా అనేది హీబ్రూ లాంగ్వేజ్. కాబట్టి యెహోవా దేవుడుకున్నటువంటి పేర్లు అవన్నీ కూడా. తర్వాత కొంచెం చూద్దాము ఎలీషా గురించి, ఎలీషా చేసినటువంటి కార్యాల గురించి. ఇప్పుడు ఎలీషా పేదవాడా ధనవంతుడా చెప్పండి మీరు? ఎలీషా చాలా ధనవంతుడు. తర్వాత ఎలీషాకి చాలా ధైర్యం ఉంది. ఎలీషా చేసిన పనులు కొన్ని మనం చూద్దాం. ఎలీషా అంట ఏలి అని అడుగుతాడు. ఎలీషా ఏలే దగ్గర చేరిన తర్వాత ఎలీషాకి ఒక కాలేజ్ ఉంది ఆ రోజుల్లో. తెలుసు మీకు? ఎలీషాకి ఒక కాలేజ్, ఒక స్కూల్ ఉంది, ప్రాక్టర్ కాలేజ్, బైబిల్ కాలేజ్. ఏలియా నడిపించాడు, తర్వాత ఎలీషా కూడా నడిపించాడు. ఒక బైబిల్ కాలేజ్ ఉన్న వాళ్ళకి అందులో అచ్చమైన ప్రవక్తలే ఉంటారు. ఇప్పుడు వేట పాఠశాల ఉంది చూసారా, అలాగనే ఎలీషా ఏలియా ఉన్న కాలంలో కూడా ఒక వేట పాఠశాల ఉండేది. పండితులు ప్రవక్తలు మాత్రమే శిష్యులుగా చేరి ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉండేవాడు, ఏలియా దగ్గర, ఎలీషా దగ్గర. ఇప్పుడు కొన్ని విషయాలు మనం వాక్యం చూద్దాం. వాక్యంలో ఎలీషా చేసిన కొన్ని కార్యాలన్నీ కూడా 2